సో దేవుని మహాకృపను బట్టి 2026 మొదటి పునరుద్ధరణ దినం ఈ రీతిగా ప్రభు సన్నిధిలోకి రావడానికి ప్రభు చూపించిన ప్రభుని స్తుతిస్తూ ఈరోజు మొదటిగా డివైన్ చర్చ్కి వచ్చిన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మర్చిపోయారు అప్పుడే, పాతదైపోయిన సంవత్సరం. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములను నూతన పరచము, దానిని మాకు తెలియచేయము. హబక్కుకు చేస్తున్న ప్రార్థన. ప్రియులరా, ఈ మొదటి ఆరాధనలో మొదటిగా దేవుని సందేశం మనం విందాం, తర్వాత సాక్ష్యాల సమయం పడుతుంది. ఎందుకంటే 2025 సాక్ష్యాలు చాలా మంది చెప్పలేదు. 31st నైట్ టైం అయిపోయినందువల్ల ఐ వాంట్ ఎవ్రీబడి టు స్టాండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు పంచుకోవడానికి సిద్ధపడండి. సో వర్తమానం అయిన తర్వాత లైవ్ ఆపేస్తారు, ఆ తర్వాత మీరు సాక్ష్యాలు పంచుకోవచ్చు. ఆ తర్వాత మరి గిఫ్ట్స్, ఏంజల్ గిఫ్ట్స్ ఎక్స్చేంజింగ్ అనేది ఉంటుంది. మొదటిగా దేవుని వాక్యం మనం విందాం. ఎంతమంది శ్రద్ధగా ఉన్నారు? హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము. పాత నిబంధనలో 12 మైనర్ ప్రొఫెటిక్స్ బుక్స్లో 6వ పుస్తకమైనటువంటి 8th బుక్ ఆఫ్ మైనర్ ప్రాఫిట్స్ హబక్కుక్ గ్రంథంలో 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మాట కొరకు నీకు స్తుతులు. మాట్లాడే దేవుడు, మాట్లాడి మా జీవితాల్లో కార్యం చేసే దేవుడు, నీ మాట శక్తివంతమైంది నాయన. నీ మాట ద్వారా మమ్మల్ని జీవింపచేయండి, విశ్వాసము మమ్మల్ని బలపరచమని, ఈ మాట మా వెనుకల్లో దీవించి మా అందరితో మీరు మాట్లాడమని, అర్థమగు రీతిలో తండ్రి నాయన మీరు మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించమని, వాక్య బలవంతం మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హబక్కుకు గ్రంథం చాలా మందికి తెలియకపోవచ్చు. పాత నిబంధనలో ఉన్నటువంటి 12 చిన్న ప్రవక్తల గ్రంథాల్లో హబక్కుకు గ్రంథం అనేది మరి 8వ పుస్తకంగా మనం చూస్తున్నాం. హబక్కుకు గ్రంథంలో రాయబడిన ఈ మాట 3వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడదును. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయమన్న మాట ఎవ్రీ న్యూ ఇయర్ రోజు మనం చదువుకుంటాం. దేవుని కార్యములు నూతన పరచబడాలి. నూతన పరచబడటమే కాకుండా దేవుని కార్యములు తెలియచే వి షుడ్ లెర్న్. దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏం చేశాడో మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నూతన సంవత్సరంలోకి వచ్చాం. నైట్ ఆన్లైన్ ప్రేయర్లో నేను చెప్పినట్లుగా బైబిల్లో చాలా రకాల సంవత్సరాలు ఉన్నాయి కదా, చాలా రకాల సంవత్సరాలు ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు నైట్? సో ఆదికాండం 41వ అధ్యాయం 54వ వచనంలో కరువు సంవత్సరములు, యేసేపు కాలంలో 7 సంవత్సరములు కరువు సంవత్సరములు అన్న మాట మనం చూస్తాం. ఇయర్స్ ఆఫ్ ఫెమైన్ కదా, కరువుతో నిండిన సంవత్సరాలు. ఆదికాండం పలు రకాలైనటువంటి సంవత్సరములు జరుగుతూనే ఉంటాయి, తీర్మానాలు చేసుకుంటూనే ఉంటాం, భక్తుల ముందుకు వెళ్తూనే ఉంటాం. మేబీ చాలా మందికి 2026 అప్పుడే పాతదైపోయి ఉండొచ్చు. 3 రోజులు అయిపోయింది, అదే ఆఫీసు, అదే భోజనం, అదే ఇంకంతా సేమ్. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు నూతన పరచపోతే, దేవుని చేత నూతన పరచబడకపోతే ఏది నూతనంగా అనిపించదు. ప్రసంగి గ్రంథంలో సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు. బట్ కొరింథీయులకు మనం వచ్చినప్పుడు, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన పరచబడతాడు, పాతవన్నీ కూడా గతిస్తాయి. సో క్రీస్తులో, నేను అందుకే 31st నైట్ కూడా చెప్పాను, when you don't wake up with Jesus, యేసుతో పాటు మన జీవితాన్ని మనం ప్రారంభించకపోతే నూతనత్వాన్ని మనము అనుభవించలేము. బైబిల్ పదే పదే సెలవిస్తున్న మాట, అనుదినము ఆయన నూతన వాత్సల్యతను మన పట్ల చూపిస్తాడు, నూతన కృపను చూపిస్తాడు, నూతనంగా తన యొక్క మెర్సీని చూపిస్తాడు. ఆయన చూపించకపోతే మనం సజీవులుగా ఎంత మాత్రం కూడా బ్రతుకుంటలేం. దేవుడు మనకి ఇచ్చిన థీమ్ ఏంటంటే, విశ్వసించువాడు కలవరపడడు. సో ఈ డివైన్ పరిచర్యకు దేవుడి సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ ఇయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వసించు సంవత్సరం. సో మనం
31st నైట్ మాట్లాడుకున్నాం, న్యూ ఇయర్ రోజు మాట్లాడుకున్నాం. సో ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్, ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇయర్ ఆఫ్ డొమినియన్, ఇయర్ ఆఫ్ కింగ్డమ్, చాలా రకాలైనటువంటి అంశాలు మనం చూస్తాం. బట్ దేవుడు మన పరిచర్యను కోరుకుంటున్నటువంటి విధానం ఏంటంటే, మొదట మన విశ్వాసములో బలిష్ఠులం అవ్వాలి, విశ్వాసములో స్థిరులం అవ్వాలి, విశ్వాసములో నాటబడిన వారమై ఉండాలి. తర్వాత దేవుడు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేడుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా సంతోషపరచలేరు. విశ్వాసము లేకుండా దేవుని ముఖాన్ని ఎవరు కూడా చూడలేరు. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు ఎవరు కూడా అనుభవించలేరు. ఫెయిత్ ఈజ్ యాంకర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాల్లో చేసే ఏ కార్యానికైనా విశ్వాసమే ఒక లంగరు లాంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సో వెన్ వి కమ్ టు దిస్ కీ పాయింట్, ఈ హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో సెలవిచ్చిన మాట, రైచియస్ shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇదే మాటను రోమాపత్రికలో పౌలు మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నాట్ బై సైట్, నాట్ బై మైట్, బట్ బై ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యందు విశ్వాసము ద్వారానే మనం జీవిస్తాం. కొన్నిసార్లు కిచెన్ అంతా ఎంటీ అయిపోవచ్చు, పాకెట్ ఎంటీ అయిపోవచ్చు, ప్రాజెక్ట్స్ ఖాళీ అయిపోవచ్చు, చేస్తున్న బిజినెస్ లో ఫలభరితంగా లేకపోయి ఉండొచ్చు, సంవత్సరము వర్షము లేని సంవత్సరంగా ఉండొచ్చు. కానీ ఇర్మియా గ్రంథంలో రాత్రి మనం ధ్యానం చేసాం అద్భుతమైన మాట, వర్షము లేని సంవత్సరమున మీరు చింతపడరు, కాపు మానరు. హల్లెలూయా. అది వర్షము లేకపోయినా, ప్రాజెక్ట్స్ లేకపోయినా, ఈఎంఐస్ లేకపోయినా, లోన్స్ లేకపోయినా, ఫలింపు లేకపోయినా చింతపడరు మీరు. ఆమేన్ చెప్తారా? సంవత్సరం మీరు చింతపడరు, కాపు మానరు. హల్లెలూయా. ఎట్లా వస్తున్నాయి హైట్స్? ఎట్లా వస్తున్నాయి? మేము మాట్లాడుకుంటా ఉంటాం, గోల్డ్ కాయిన్స్ ఎట్లా వస్తున్నాయి? లేకపోతే వీళ్ళు ఎట్లా ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు, వీళ్ళు ఎట్లా కార్లు కొనుక్కుంటున్నారు? బైబిల్ సెలవిస్తున్నమాట, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో ఆ సంవత్సరమందు వర్షము లేకపోయినా కాపు మానరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క హబక్కూకు గ్రంథాన్ని 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలను కూడా మీ ముందు ఆవిష్కరించాలని ఆశపడుతున్నాను. పాత నిబంధనలో హబక్కూకు గ్రంథం మీరు ఎప్పుడు చదివినా తప్పకుండా ఈ వర్తమానం మీకు గుర్తుకు రావాలి. సో వచనం వెంబడి వచనం కాకపోయినా అంశాన్ని బట్టి నేను ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. హబక్కూక్ అన్న మాటకు ఎంబ్రస్, హత్తుకొనుట అని అర్థం. హబక్కూక్ అన్న మాటకు ఎంబ్రస్ అంటే హత్తుకొనుట అని అర్థం. ప్రియులారా, హబక్కూక్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఎవరైతే చెప్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను నేను. పాత నిబంధనలో ప్రవక్తలందరికీ ఒక్కొక్క నేమ్స్ ఉంటాయి కదా, టూకీగా పెట్టుకునే పేర్లు. హబక్కూక్కి ఇంకొక పేరు ఉంది. నేను ఆల్రెడీ ఆన్లైన్ ప్రేయర్ 21 days ప్రేయర్స్ లో 40 days ప్రేయర్స్ లో చెప్పేసాను. వండర్ఫుల్. గట్టిగా చప్పట్లు కొడదాం సిస్టర్ కి. ప్రశ్నల ప్రవక్త లేక ఫిర్యాదుల ప్రవక్త. ఎందుకు హబక్కూకును ఫిర్యాదుల ప్రవక్త లేక ప్రశ్నల ప్రవక్త అన్నారంటే, హబక్కూకు గ్రంథం అంతా కూడా హి వాస్ క్వశ్చనింగ్ గాడ్, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. దాదాపుగా 5 రకాల ప్రశ్నలు నేను మన బైబిల్ స్టడీ టైంలో చెప్పాను. హబక్కూక్ అనే మాటకు కౌగలించుకొనుట లేక హత్తుకొనుట అనే అర్థం ఎందుకు వస్తుందని మనం ఆలోచిస్తే ఇది బైబిల్లో లేదు, కానీ చరిత్రకారులు లేక పండితులు మనకు చెప్పినటువంటి మాట. బాబిలోనియన్స్ చరిత్రలో లేక బబిలోనియన్ సామ్రాజ్యంలో జోహార్ అనేటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో రాయబడిన హిస్టరీలో చెప్పబడిన మాట ఏంటంటే, 2వ రాజుల గ్రంథంలో షునేమి స్త్రీ మనకు కనిపిస్తుంది కదా. ఆ షునేమి ఇంటికి వెళ్తాడు ఎలీషా, అక్కడ ఆతిథ్యం పుచ్చుకుంటాడు. ఆ ఇంట్లో ఏమి కొదుగుందో అడుగుతారు. అప్పుడు ఆమెకు పిల్లలు లేదయ్యా అన్నప్పుడు, మరలా నెక్స్ట్ ఇయర్ మరొక ఏట నేను వచ్చేటప్పటికి నీ కౌగిట పెట్టుంటాడు అని చెప్పి ఎలీషా చెప్తాడు. ఎలీషా చెప్పినట్లుగానే ఆమె గర్భవతి అయి ఎలీషా మరలా వచ్చేటప్పటికి ఆమె చక్కని బాబును మరి కంటుంది. సో కౌగలించుకొనుట అన్న మాట దగ్గర నుంచి ఇక్కడ హబక్కూక్ అన్న పేరు వచ్చినట్లుగా చరిత్రకారులు చెప్తారు. అంటే బాబిలోనియన్
హిస్టారికల్ బుక్ అయిన జోహర్ ప్రకారము ఈ హబక్కుకు ఎవరు అంటే షునేమి స్త్రీ యొక్క కుమారుడు అనేది ఒక నమ్మకం. బైబిల్ అయితే ఎక్కడ కూడా లేదు. అంటే కౌగిలించుకుంటాడు అని చెప్పాడు కదా ఎలీషా, ఆ పదముల నుంచే హబక్కుక్ అనే పేరు వచ్చింది. హబక్కుక్ అన్న మాటకు ఎంబ్రస్ అంటే కౌగిలించుకునుట అనేటువంటి అర్థం. ఎందుకు హబక్కుకును ప్రశ్నల ప్రవక్త లేక ఫిర్యాదుల ప్రవక్త అని అంటారంటే, మనము మొదటి అధ్యాయం 2వ వచనంలోనే మనం తెలుసుకోవచ్చు. చూడండి, యెహోవా నేను నీకు మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు. సో దిస్ బుక్ స్టార్టెడ్ విత్ క్వశ్చన్. దేవుణ్ణి ప్రశ్నించడంతోనే ఈ యొక్క అధ్యాయం లేక గ్రంథం అనేది ఆరంభమవుతుంది. ప్రియులారా, బైబిల్లో చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు ఆల్రెడీ మనం ధ్యానం చేసాం. దేర్ వర్ 3294 క్వశ్చన్స్. 3294 క్వశ్చన్స్ ఇన్ ద హోల్ బైబిల్. బైబిల్ అంతట్లో దాదాపుగా 3294 ప్రశ్నలు ఉన్నాయి. మనుషులు దేవుడిని అడగనివ్వండి, దేవుడు మనుషుని అడగనివ్వండి, మనుషుల్ని అడగనివ్వండి, ప్రశ్నలతో నిండి ఉంది. సో బైబిల్లో ఈ పాపం అనేది కూడా ప్రశ్నలతోనే ప్రారంభమైంది. ఏంటా ప్రశ్న? ఇది నిజమా అనేటువంటి చిన్న ప్రశ్నతోనే మానవ జాతి పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో హబక్కుక్ గ్రంథంలో 5 ప్రశ్నలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటిది 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో, వేర్ వర్ యు వెన్ ఐ నీడ్ యు? నీవు నాకు అవసరమైనప్పుడు నీవు ఎక్కడున్నావు ప్రభువా అనేది మొదటి ప్రశ్న. వేర్ వర్ యు వెన్ ఐ నీడ్ యు? నేను డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, నేను పరీక్షలో ఉన్నప్పుడు, నేను పోరాటంలో ఉన్నప్పుడు, వేర్ వర్ యు? నీవు ఎక్కడ దాచుకున్నావు? నీవెక్కడ దాక్కున్నావు? నాతో ఎందుకు లేవు అని మొదటి అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు హబక్కుకు ప్రశ్నిస్తున్నట్లుగా మొదటి ప్రశ్న మనం చూస్తున్నాం. రెండవ ప్రశ్న ఏంటంటే, వై డు బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? నీతిమంతులకు ఎందుకు కీడు జరుగుతుంది? వై డే బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? నీతిగా జీవిస్తే, ప్రార్థన చేసుకుంటే, యథార్థంగా జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే మాకెందుకు చెడు జరుగుతుంది? మేమెందుకు దీవించబడలేకపోతున్నాం? మేమెందుకు ఫలించలేకపోతున్నాం? హబక్కుకు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఇది. 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం అది చూస్తాం. మొదటి అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం అది చూస్తాం. 3వ ప్రశ్న ఏంటంటే, వై డు గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్? మొదటిదేమో, రెండవదేమో ఎందుకు నీతిమంతులకు చెడ్డ కార్యాలు జరుగుతాయి? 3వ ప్రశ్న ఏంటంటే, చెడ్డవారికి ఎందుకు మంచి పనులు జరుగుతున్నాయి? ఇది అందరిలో ఉండే ప్రశ్నే. వాళ్ళు నీతిగా ఉండరు, యథార్థంగా ఉండరు, రకరకాల పాపాల్లో పడిపోతారు, లోకంలో పడిపోతారు, ప్రభు మందిరానికి రారు, చర్చికి రారు, ప్రార్థన చేసుకోరు. కానీ ఎందుకు వాళ్ళు ప్రభులుతున్నారు? కార్లు కొనుక్కుంటున్నారు, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. ఎందుకు? హబక్కుక్లో ఉన్నటువంటి అనుమానం కూడా, ప్రశ్న కూడా అదే. వై డిడ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు బ్యాడ్ పీపుల్? ఎందుకు బ్యాడ్ పీపుల్ కి అంత మంచి జరుగుతుంది? హబక్కుక్ 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తాం. 4వ ప్రశ్న, హౌ లాంగ్ షల్ ఐ క్రై? నేను ఎంత కాలం ఏడవాలయ్యా? ఇంతకాలం ప్రార్థన చేయాలయ్యా? ఎంతకాలం? హౌ లాంగ్ అనే మాట మీద నేను ఒకసారి వర్తమానం చెప్పాను. మనం హౌ లాంగ్ అంటున్నప్పుడు, ఎంత కాలం ప్రభు అన్నప్పుడు, దేవుడు దానిలో ఉన్న ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుడు మనకి ఏం నేర్పించబోతున్నాడో కూడా లేఖనాలనే చోట్ల రాయబడింది. 1వ అధ్యాయం 2వ వచనంలో, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళ వరకు ఆలకింపకెందుకు? బలత్కారం జరుగుతున్నది, నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకెందు? నన్ను ఎందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధ నీవేళ ఓరకే చూచున్నావు? ఎక్కడ చూసినను నాశనము, బలత్కారం జరుగుతున్నవి. హబక్కుకు ఎంత వేదంతో అడుగుతున్నాడో మనం చూస్తున్నాం. సో హౌ లాంగ్ షల్ ఐ క్రై? నేను ఎంత కాలం ఏడవాలయ్యా? ఎంత కాలం నేను ప్రార్థన చేయాలయ్యా అని ఆయన అడుగుతున్న 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న ఏంటంటే, వై డు యు సైలెంట్ వెన్ రైచియస్ సఫర్? నీతిమంతులు శ్రమపరచబడుతున్నప్పుడు నీవెందుకు మౌనంగా ఉన్నావు? దేవుడు మౌనంగా ఉండే దేవుడేనా? ఉంటాడా మౌనంగా? ఎంత మాత్రం మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, హబక్కుకులో ఉన్నది, భక్తి చేస్తున్న వారు, క్రైస్తవులు హింసించబడుతున్నారు, చర్చెస్ తగలబడిపోతున్నాయి, జైల్లో వేయబడుతున్నారు, నరహత్యలు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మనం చూస్తున్నాం, భయంతో కూడిన ఎన్నో సంఘటనలు మన దేశంలో జరిగినాయి. పిల్లగా
ఎందుకు దేవుడు సైలెంట్ గా ఉంటున్నాడు? వై డు యు సైలెంట్ వెన్ రైచస్ సఫర్? నీతిమంతులు శ్రమపరచబడుతున్నప్పుడు, కుటుంబాల్లో ఇబ్బందులు, స్ట్రాగులు, సమస్యలు, ప్రార్థన చేస్తూనే ఉంటాం, కన్నీరు కారుస్తూనే ఉంటాం. వై డు యు సైలెంట్ లార్డ్? ఆయన ఎంత మాత్రము మౌనం ఉండే దేవుడు కానే కాదు. ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడో లేఖనాల్లో మనం నేర్చుకోవాల్సిన వారమైన 1వ అధ్యాయం 13వ వచనంలో ఆ ప్రశ్నను మనం చూస్తాం. ఈ 5 ప్రశ్నలు ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ప్రభు చిత్తమైతే ఈ 5 క్వశ్చన్స్ ని మనం ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. ఈ 5 ప్రశ్నలు హబక్కుకు మరి దేవుణ్ణి అడిగాడు కనుక హబక్కుకున్న మరొక పేరు ఏంటంటే ప్రశ్నల ప్రవక్త లేక ఫిర్యాదుల ప్రవక్త. గుర్తుపెట్టుకోండి. సో ఆ రాజ్యం పాపంతో నిండిపోయింది, రాజ్యమంతా బలత్కారంతో నిండిపోయింది. దాన్ని చూస్తూ ఊరుకుండలేక ఈ హబక్కుక్ అనేటువంటి ప్రవక్త దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. వాట్ వాస్ దేర్ సిన్? వారు చేసిన పాపం ఏంటి? 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 6వ వచనం జస్ట్ అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో వాట్ వాస్ దేర్ మిస్టేక్, వారు చేసిన పాపం ఏంటి? 2వ అధ్యాయం 6వ వచనంలో తనది కాని దాన్ని వాళ్ళు ఆక్రమించుకుని అభివృద్ధి నిందిన వారికి శ్రమ. తనది కాని దాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు, కష్టార్జితము కాని దాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఏమండి, కష్టపడకుండా ఎంత సంపాదించినా జేబులో ఉంటే అవి ఉండవు. రంధ్రం పెట్టిన జేబులో కారిపోయినట్లుగా కారిపోతాయి. కాబట్టి సంపాదించేది నీతిగా సంపాదించుకోవాలి, కూడగట్టుకునేది నీతిగా. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే తమది కాని దానిని ఆక్రమించుకునేటువంటి వాళ్ళు. ఇది వాళ్ళు చేసినటువంటి మొదటి పాపం. 2వ పాపం 2వ అధ్యాయం 8వ వచనం, బహు జనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనములు దేశమునకును పట్టణమునకును దానిలో నివాసులకు నీవు చేసిన నరహత్య బలత్కారమును బట్టి నిన్ను కొల్లగొట్టదును. వీళ్ళు చేసిన 2వ పాపం ఇది, నరహత్య, బలత్కారము. హత్యలు అనేవి ఈ రోజుల్లో కామన్ అయిపోయినాయి. మనం చూస్తున్నాం తమిళనాడులో ఒరిస్సా అతన్ని రీల్లో నటించలేదని వాళ్ళు ఏదో రీల్ తీసుకున్నారంట, అందులో కోఆపరేట్ చేయలేదని ట్రైన్ దించి స్టేషన్ బయటకు తీసుకొచ్చి జేబులో సరదాగా కత్తులు పెట్టి తిరుగుతున్నారట 4 కుర్రాళ్ళు. రకరకాలుగా పొడిచి బై గాడ్స్ గ్రేస్ అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రియులరా, హత్యలు నరహత్యలు అనేవి వారి జీవన విధానంలో ఒక భాగమైపోతున్నాయి. అది వాళ్ళు చేసినటువంటి 2వ పాపం. 3వది 2వ అధ్యాయం 12వ వచనం, నరహత్య చేయుట చేత పట్టణము కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగిట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. దుష్టత్వము, వికెట్నెస్. 3వ పాపం వాళ్ళు చేసింది ఏంటంటే దుష్టత్వము, వికెట్నెస్. ఎక్కడ చూసినా వికెట్నెస్. పేద ధనిక వర్గము, లేకపోతే కులాల మధ్యలో, జాతుల మధ్యలో, ప్రాంతాల మధ్యలో న్యాయం లేదు. అవినీతి, అన్యాయము, దుష్టత్వం ప్రబలుతున్న సందర్భం. 4వ పాపం ఏంటంటే 2వ అధ్యాయం 9వ వచనం చూడండి, తమకు అపాయము రాకున్నట్లు తమ నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకోవడం. లాభం సంపాదించడానికి కూడా జాగ్రత్త అండి. న్యాయంగా సంపాదిస్తున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా కూడా ప్రాముఖ్యమైన విషయం. అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. ఈ మధ్య ఒక వ్యక్తి గురించి మేము మాట్లాడుకుంటా ఉన్నాం. తను చేసే జాబ్ లేకపోతే విధానాలు మనం చూసినప్పుడు ఇదిగో మనం ఎలా సంపాదిస్తున్నాం, ఎంత నీతిగా. దేవుడు మనకిచ్చిన పని, దేవుడు మనకిచ్చిన బిజినెస్, దేవుడు మనకిచ్చినటువంటి జాబ్లో మనం నీతిగా ఉంటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఏమంటే ఆస్వాదించకపోయినా రాత్రి నేను చెప్పినట్లుగా వర్షము లేని సంవత్సరములైనా మీరు చింతనందరూ కాపు మానరు. హల్లెలూయా. కాపు మానరు. లేని వాటికి ప్రాకులాడొద్దండి. మనని కాని దాని కొరకు చేతులు చాచొద్దు. మనశ్శాంతిని కోల్పోయి నిద్రపోకుండా కూర్చుని ఎక్కువగా ఆలోచించొద్దు. ఏది మనదో అదే మన జేబులోకి వస్తుంది. హల్లెలూయా. మనం ఎంతగా దీవించబడ్డాం దేవుని ప్రణాళికో అంతే. లేని వాటి కొరకు ఆశించొద్దు. తమకు అపాయము రాకున్నట్లు తమ నివాసము బలపరుచుకొని తన ఇంటి వారి కొరకే అన్యాయముగా లాభము సంపాదించుకున్న వారికి శ్రమ. బిజినెస్ పీపుల్ ఎంతమందిలో చూస్తున్నాం మనం. వాళ్ళు పేక మేడల్లాగా వాళ్ళ కోటలను కట్టుకుని ఆఖరికి
జైల్లో ఉన్నటువంటి వారిని ఎంతో మంది ఉదాహరణలుగా మనం చూస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి 4వ పాపం ఇది. 5వ పాపం ఏంటంటే తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రత కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. ప్రాముఖ్యమైన పాపం ఇది. పొరుగు వారి మానము చూడటం అనేది బైబిల్లో చెప్పబడినటువంటి పాపం. ఫోనోగ్రఫీ, బ్లూ ఫిలిమ్స్, ఏది చూడాలన్నా ఏది ఓపెన్ చేసినా ఈ రోజుల్లో మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరమే. వస్త్రాలు ఎలా వేసుకుంటున్నారు, మానవుని ఎలా కప్పుకుంటున్నారు, దేని కొరకు మనం వస్త్రాలు వేసుకుంటున్నాం. ఈరోజు బయట లోకంలో ఇదొక అంశం అయిపోయింది కదా. వస్త్రాలు వేసుకోమంటే దాని మీద దాడి చేస్తున్నారు, వేసుకోవద్దంటే దాడి చేస్తున్నారు. బైబిల్ చెప్తున్న మాట ఇదో క్లియర్గా, ఎదుటివాని మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి. సో బైబిల్ కండెమ్స్ ఫోనోగ్రఫీ. ఈ ఫోనోగ్రఫీ అనే దానిని బైబిల్ అడ్డగా ఖండిస్తుంది అంతే. ఎదుటి వాని మానవ చూడటం పాపం. నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా చెప్పండి. ఆదికాండంలో నోవాహు ప్రియులరా, నోవాహు తాగి వస్త్రహీనుడిగా పడి ఉన్నప్పుడు చూచిన తన కుమారుడు దేవుని ఉగ్రతకు లోనైపోయాడు. సో ఆ ప్రజలు చేసిన పాపం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ పాపాలు వారు చేశారు కాబట్టి ప్రియులరా, దేవుడు అబ్రహామును లేవనెత్తి అబ్రహాము చెబుతున్న మాట, అయ్యో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, దుష్కార్యము, బలాత్కారము, వ్యభిచారము, నరహత్యలు, తనది కాని దోచుకుంటున్నారు, అన్యాయంగా సంపాదించుకుంటున్నారు, ఎదుటి వారి మానవు చూడాలని కళ్ళు అప్పగించుకుని చూస్తున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకు ప్రభువా నీవు మౌనంగా ఉంటున్నావు, ఎందుకు నీవు విడిచిపెడుతున్నావు అని హబక్కూకు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రియులరా, 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఫిర్యాదులు, ప్రశ్నలతో ఉన్నటువంటి హబక్కూకు 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అద్భుతంగా చెప్పాలంటే దిస్ బుక్ స్టార్ట్స్ విత్ డౌట్, ఎండ్స్ విత్ ఫెయిత్. ఈ యొక్క అధ్యాయం, ఈ యొక్క బుక్ అంతా కూడా సందేహముతో ప్రారంభమై విశ్వాసముతో ముగిస్తుంది. హల్లెలూయా. సో ఇయర్ ఆఫ్ ఫెయిత్ లో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అందరికి అనుమానమే, ప్రభావ మా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, పరిచయం ఎలా ఉండబోతుంది, బిజినెస్ ఎలా ఉండబోతుంది. సందేహం అంతా కూడా తీసివేసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. సో నీవెన్నాళ్ళయ్యా, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెంతకాలం అన్నటువంటి హబక్కూకు 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా ఈ కార్యం నూతనపరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియచేయము. ఈ మాట స్మరించొద్దు. వాగ్దానంలో పై వచ్చిన మాత్రమే రాసుకుంటాం. కానీ టీచ్ మీ లార్డ్, నన్ను ఎలాగా నడిపించబోతున్నావో దాన్ని తెలియచేయనైనా. వాగ్దానం కార్డులు పట్టుకుని కూర్చుంటే సరిపోదు ప్రియులరా, దేవుని దగ్గర దాన్ని నేర్చుకోవాలి. దేవుని కార్యములు ఏమై ఉన్నాయో నాకు తెలియచేయి ప్రభువా. టీచ్ మీ ఎవ్రీ డే, టీచ్ మీ ఎవ్రీ డే. దీపం వెలిగించి గాల్లో పెడితే సరిపోద్దా? ఆగుద్దా దీపం? ఆగదు. దేవుని దగ్గర నేర్చుకోవాలి, ట్రైన్ అవ్వాలి. తర్వాత కోపించుకునే ఆశ్చర్యముల జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. పిల్లరా, ఈ 3వ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు పేజ్ తిప్పండి, ఆఖరికి వచ్చేస్తే హబక్కూకు ఎలా ముగించాడు ఈ పుస్తకం అనేది చూసినప్పుడు ఎంత అద్భుతమైన విశ్వాసం ఈయన కనబడుస్తున్నాడు చూద్దాం. బాధతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, అనుమానంతో ఉన్నాడు, కానీ అచంచలమైన అన్షేకబుల్ ఫెయిత్ కలిగిన వ్యక్తిగా హబక్కూకు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. 3వ అధ్యాయంలో 16వ వచనం, నేను వినగా జనముల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఓరకుని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి వచ్చినది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఇప్పుడు చెప్పండి, విశ్వసించువాడు ఈ మాట గుర్తుపెట్టుకుని మధ్యలో అడుగుతా. నేను విశ్వసించువాడు అంటే మీరు ఏమనాలి? నా అంతరంగం కలవరపడుచున్నది, నా శబ్దము నా పెదవులు కదులుచున్నది, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అద్భుతమైన మాట 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకుండినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంట రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, పాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించిన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాబోతున్న 12 నెలలు అంజూరపు చెట్లు పూయపోవచ్చు,
ద్రాక్ష చెట్లు ఫలించలేకపోవచ్చు, ఒలీవ చెట్లు కాపు లేకుండా ఎండిపోవచ్చు, ఉద్యోగముల అభివృద్ధి ఉందో లేదో తెలియదు, ప్రయాణం ఎలా ఉండబోతుందో తెలియదు, ఆ చేలో ఫైర్ ఉందో లేదో తెలియదు, దొడ్డిలో గొర్రెలు ఉన్నాయో లేదో తెలియదు. కానీ పరిస్థితులు ఏవైనా ఐ విల్ చూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మాత్రమే నేను ఆనందిస్తాను. ఏమండి, ఆ 2వ అధ్యాయం మనం చదివినప్పుడు హబక్కూకు ఎంత బాధపడ్డాడు. ఎందుకు ప్రభువా, ఎన్నాళ్ళు పిల్ల మ్యారేజ్ కోసం ఎంతకాలం చూడాలి, బాబు జాబ్ కోసం ఎంతకాలం చూడాలి, జాబ్ కోసం ఉద్యోగం కోసం ఎంతకాలం చూడాలి, హౌ లాంగ్ లార్డ్. ఆఖరికి వచ్చేటప్పుడు ఎంత చంచలమైన విశ్వాసం చూడండి, అన్షేకబుల్ ఫెయిత్. అదేంటంటే, ప్రభువా పూసినను పూయకపోయినను, కాపు కాసినను కాయకపోయినను, దొడ్డెలో గొర్రెలు ఉన్నను లేకపోయినను, పంట పండినను పండకపోయినను, ఇల్లు కట్టుకున్నను, ఉద్యోగం వచ్చినను, పిల్ల పెళ్ళైనను, కార్యాలు జరిగినను, ఏ పరిస్థితి అయినా యెహోవా యందు నేను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే విశ్వాసం, ఇదే నిజమైన నమ్మిక. ఆ పాట ఎంతగానో బలపరిచింది ప్రియులరా. మనం ఇందా పాడుకున్నటువంటి పాట, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధ అయినను నా నమ్మిక నీవు మాత్రమే యేసయ్యా. ఏమంటే, ఫస్ట్ వారమే పాస్టర్ గారు భయపెడుతున్నారు, మీ నోట శుభం రావాలి తప్ప మాకు, మీ నోట అన్ని ఆశీర్వాదాలు రావాలి, మీ నోట అన్ని దీవుల మల్టిఫై అయిపోతారు, మీరు పట్టుకున్నంత బంగారం అయిపోద్ది. పిల్లగా, వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ ద మోస్ట్ ఆఫ్ ఆథర్స్ రైటింగ్ బుక్స్, కీస్ టు సక్సెస్, కీస్ టు ప్రాస్పర్. బ్లెస్ అవటం ఎలాగా, ప్రాస్పర్ అవటం ఎలాగా, సంతోషం ఉండటం ఎలాగా, హ్యాపీ ఫ్యామిలీని కట్టుకోవటం ఎలాగా, ఇలాంటి బుక్స్ ఎలాగ రాస్తున్నారు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ విశ్వాసంలో స్థిరపడటం ఎలాగా, విశ్వాసంలో నాటబట్టం ఎలాగా, దేవుణ్ణి మహిమపరిచే విశ్వాసం కలిగి ఉండటం ఎలాగా అనేటువంటి పుస్తకాలు తక్కువగా వచ్చేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అన్ఫార్చునేట్లీ మీరు క్రిస్టియన్ బుక్ స్టాల్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ సక్సెస్, prosperity, happy life, happy family, but Bible speaks more about faith. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆఖరి వరకు ఒక లైన్ వెళ్తుంది. ఆ లైన్ ఏంటంటే, దేవుని యందలి విశ్వాసం కలిగి ఉండటం. ఫెయిత్ ఇస్ ద కీ. కానీ ఆ కీ మనం మర్చిపోతే, అన్ఫార్చునేట్లీ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ వేర్ ద వర్షిప్ టచింగ్ ద హెవెన్. ఆరాధన అనేది, ఆరాధన కాన్ఫరెన్స్లు, ఆరాధన సదస్సులు, పాటలు, సంగీతము, రకరకాల వైవిధ్యభరితమైన విధానాలు పరలోకాన్ని తాగుతున్నాయి. కానీ వచ్చిన మందిలో ఎంతమంది నిజంగా ఈ విశ్వాసం కలిగి ఉన్నారు? నిలబడే విశ్వాసం, శుద్ధి చేయబడిన విశ్వాసం, కలవర పడని విశ్వాసం ఎంతమంది కలిగి ఉన్నారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. అది అన్ఫార్చునేట్ అనాలా, ఫార్చునేట్ అనాలా మనకు తెలియదు. Lakhs of people coming to Jesus, thank God for it, thank God for those leaders, thank God for those ministries. కానీ ఏది ప్రాముఖ్యము, వాట్ ఈస్ ద కీ ఫర్ ది హ్యాపీ లైఫ్ ఏది అంటే ఫెయిత్, విశ్వాసము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హబక్కూకు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, సందేహముతో అనుమానముతో ప్రారంభించిన తన పుస్తకము ఆఖరికి ఆయన అంటున్న మాట ఏంటంటే విశ్వాసం. అందుకని 3 మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను పిల్లగా. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో కీ పాయింట్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ నథింగ్ బట్ ఫెయిత్. విశ్వాసము ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య అంశం ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా. సో ఈ లోకములో మనం చూసినప్పుడు లిటరేచర్ కానివ్వండి, బోధలు కానివ్వండి, మనము మొన్న 31st నైట్ లేకపోతే న్యూ ఇయర్ రోజు కూడా చూసుంటాం, మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, మీ జీవితాలు మారిపోతాయి, మీరు ఎక్స్పాండ్ అవుతారు, మీరు విస్తరిస్తారు, మీరు దీవించబడతారు, మీరు మల్టిప్లై అవుతారు. ఆల్ అబౌట్ ప్రాస్పారిటీ. ప్రాస్పారిటీ వద్దా అంటే ఎవరు వద్దంటారండి? అందరికి కావాలి. కానీ కీ పాయింట్ మర్చిపోతారు ఇక్కడ. ఏంటి ఆ కీ పాయింట్ చెప్పండి? విశ్వాసం. హల్లెలూయా. సో మొదటి మాట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేర్ ఆర్ 3 లెసన్స్ హబక్కూక్ టీచింగ్ us టుడే. మొదటిది 3వ అధ్యాయం 16వ వచనం. మొదటిది 3వ అధ్యాయం 16వ వచనం. నేను వినగా జనముల మీదికి వచ్చి వారు సమీపించు వరకు
నేను ఓరకుని శ్రమ దినము కొరకు కనిపెట్టి ఉన్నది. మొదటి మాట ఏంటంటే వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ అఫ్రైడ్. భయం కలిగిన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్, లెట్ గాడ్ కమ్ ఎంట్రన్స్. దేవుడు రానివ్వండి, దేవుడు జోక్యం చేసుకునివ్వండి. భయం కలిగిన సందర్భాల్లో, కలవరం కలిగిన సందర్భాల్లో, ఏమి దరికి కానరానటువంటి పరిస్థితులు, అగమ్య గోచరమైన అనుభవాల్లో వెయిట్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు మనం కనిపెట్టాలి. హల్లెలూయా. ఈరోజంతా ఇన్సిడెంట్ అడిగిన వెంటనే వచ్చేయాలా, అడిగిన వెంటనే జరిగిపోవాలా? కానీ బైబిల్ నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే దేర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టడంలో గొప్ప దీవెన దాగి ఉంది. హల్లెలూయా. అదండి, వెయిటింగ్ ఇస్ పెయిన్ఫుల్ అండి. వేచి ఉండటం అనేది చాలా బాధకరమైంది. చాలా పేషెన్స్ కావాలి. బస్ కోసం వెయిట్ చేస్తాం. ఈ రోజులు ఎవరు వెయిట్ చేస్తున్నారు? ర్యాపిడో బుక్ చేసుకుంటారు, ర్యాపిడోకి వెళ్ళిపోతున్నారు. బట్ బైబిల్లో ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే నథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. ఏది కూడా తక్షణమే వచ్చి పడిపోదు. వెయిటింగ్. బైబిల్ నేర్పించే ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే దేవుని కొరకు కనిపెట్టడం మనము నేర్చుకోవాలి. when things are not going in well, things are going wrong, అనుకున్న కార్యాలు అనుకోనికి జరగనప్పుడు, భయం ఆవరించినప్పుడు, కలవరం జరిగినప్పుడు యేసు కొరకు కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. యేసు వైపు చూడటం మనం నేర్చుకోవాలి. యేసు మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలమును పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. సమస్యలక అలయక వాళ్ళు ముందుకు కొనసాగుదురు. హల్లెలూయా. దేవుడు నేర్పించే పాఠం అదే, వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టండి, దేవుని మీద కనిపెట్టండి. సో ఎంతకాలం ప్రభువా, ఎంతకాలం? కొన్నిసార్లు కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, బ్రదర్ అయినా జరగట్లేదు బ్రదర్. దేవుడు మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ సంవత్సరం ఆగిపోయిన కార్యములను దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్దాం దగ్గరగా. ఆమేన్. సో ఫెయిత్ ఇస్ ద కీ. ఆనుకోండి దేవుని మీద. మీరు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళిక మీ జీవితాలు సిద్ధించాలంటే లెట్ ఫెయిత్ యాక్టివేటెడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల విశ్వాసమును కనబరచండి. దేవుని మీద ఆనుకోండి. చాలాసార్లు చింత, బాధ, వేదన. చాలా మంది తల్లిదండ్రులకు నిద్ర పట్టట్లేదు. చాలా మంది యవ్వన బిడ్డలకు ఏదో ఆలోచన, ఏదో వేదన. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు రాసిన ఈ మాట మనం చదువుకుందాం. ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:6-7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన జ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. హల్లెలూయా. దేని నిమిత్తం మీరు చింతపడదండి సంగమా. చింతపడొద్దు. బిజినెస్, జాబ్, పిల్లలు, భక్తి, ఇల్లు, దేని గురించి చింతపడొద్దు. చేయాల్సిందేంటి? మోకరించండి, దేవుని మీద కనిపెట్టండి. కార్యాలు జరగట్లేదని మీరు అడిగితే, మీరు చెప్తే నేనేమంటానంటే, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారండి అంటా నేను. ఎంతసేపు కనిపెడుతున్నారండి అంట నేను. ఏమండి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని విస్మరించి సండే టు సండే క్రిస్టియన్స్ లాగా మనం ఉంటే నిజంగానే కార్యాలు జరగకపోవచ్చు. దేవుని కృప ఉండే తప్ప. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు చింతపడొద్దు. ప్రతి విషయమును విజ్ఞాపనల చేత, ప్రార్థనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవుని తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్ when you are afraid. భయపడుతున్న సమయములలో, కలవరపడుతున్న సమయములలో దేవుని మీద ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు ఎదురు చూడటం మనం నేర్పించాలి. హల్లెలూయా. ఏమండి, పదే చెప్తున్నా నేను, దేవుడు మన జీవితాలు మార్చడం ఆయనకి క్షణమాత్రం సరిపోదు. ఎంతమంది నమ్ముతారు? క్షణమాత్రం సరిపోదు. ఏమండి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోయిన కుబేరుని కాపాడుకోలేక, ధనాన్ని కాపాడుకోలేక, దేవుడు మనకి నేర్పించే ఆత్మీయ పాఠం ఏంటంటే వెయిట్ చేయాలి. ఓపిక, సహనమును దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు నేర్పించిన తర్వాతే మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అదండి, ఒక్క క్షణంగా దేవుడు మన జీవితాలు మార్చుతాడు. కానీ దానికంటే ముందుగా కనిపెట్టడం మనం నేర్చుకోవాలి. అది
అందుకని 42వ కీర్తన అనుకుంటాను, ఎండిన నేల నెరలు విడిచి వర్షము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా, దాసి తన యజమానుని చేతి తట్టు చూచినట్లుగా, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లుగా, దుప్పి నీటి బావుల కొరకు ఆశపడినట్లుగా, దేవా ఎదురు చూడండి, దేవుని కొరకు ఆతృత కలిగి ఉండండి. వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ఎంత ఆనుకుంటే అంత ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. సో హబక్కుకు నేర్పిస్తున్న మొదటి విశ్వాస పాఠం ఏంటంటే వెయిట్ పేషెంట్లీ. ఏమంటే విశ్వాసంలో ఇన్స్టెంట్ లేదు అన్న మాట ఖచ్చితంగా రాసుకోవాలి మీరు. విశ్వాసంలో ఇన్స్టెంట్ లేదు. ఇన్స్టెంట్ బిర్యానీస్ ఉండొచ్చు, ఇన్స్టెంట్ కాఫీస్ ఉండొచ్చు, ఇన్స్టెంట్ దోశలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మిరాకల్స్ పొందుకోవడంలో ఇన్స్టెంట్ విశ్వాసం అనేది లేనే. వెయిటింగ్, ఓపికతో, సహనముతో మనం కనిపెట్టాలి. రెండవ పాఠం ఏంటంటే 17వ అధ్యాయం అద్భుతమైన మాట. అంజూర చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకుండినను, ఒలీవ చెట్లు కాపు కాయకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. రెండవ మాట ఏంటంటే choose to rejoice in God even when everything goes wrong. అనుకున్నట్లుగా జరగని పరిస్థితుల్లో కూడా దేవుని యందు ఆనందించడం మనం నేర్చుకోవాలి. choose to rejoice in God even everything goes wrong. చూడండి ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో నేను ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 17వ వచనం, అంజూర చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకుండినను. ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. ఫలించకుండుట, పూయుట అనేది అవి సీజన్స్ ని బట్టి అది వస్తుంది. సో పూయకుండుట, ఫలించకుండుట అనేది ఆ ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది. రెండవది చేనిలోని పైరు పంటకు రాకపోయినది పాస్ట్ టెన్స్ గురించి. అంటే చేలో పంట పండింది కానీ ఇంటికి వచ్చే లోపల తుఫాన్ వచ్చి దాన్ని కొట్టేసింది. పంట రాకపోయినను పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతుంది. రెండవది ఆ సేలలో పశువులు లేకపోయినను అన్నమాట, దొడ్డిలోని గొర్రెలు లేకపోయినన్నమాట పాస్ట్ టెన్స్ గురించి. సో ఫ్యూచర్, ప్రజెన్స్, పాస్ట్, ఈ మూడు సందర్భాల్లో కలిగి ఉంటున్నా లేకపోతే కలిగి ఉండకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. సో ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే ఈ మూడు ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్ అనేది అక్కడ క్లియర్ గా మనకి హబక్కుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకనే పూయకుండినను, ఫలించకుండినను, కాపు లేకపోయినను, పంట రాకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించిన. ఐ స్టిల్ ట్రస్ట్ గాడ్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాశాడు, దేవుని యందు ఆనందించుడి. మరలా చెప్పేదను, ఎవరు ఆనందిస్తారు? కొంతమంది అండి దేవుని దగ్గరికి వచ్చిన అదే బిక్కమొకాలు, బయట ఉన్న భారం అంతా లోపల తీసుకొచ్చి కూర్చుంటారు. కాస్త నవ్వటం నవరు, ఏదో పోయినట్లుగా. ఏదో బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, దేవుని విశ్వాసం కలిగి ఉంటారో, దేవుడు వారిని పూర్ణ ఆనందముతో నింపుతాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఇప్పుడే నవ్వచ్చు కదా, యెహోవా యందు నేను ఆనందించెదను. హల్లెలూయా. కలిగినా కలగకపోయినా ప్రియులారా, నేను నెగటివ్ వేలో మాట్లాడట్లేదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ యువర్ మైండ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్స్. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నా వాటి కొరకు మనం సిద్ధపరచుకోవాల్సిన వాడమైన. మూడవ మాట చెప్పి ముగిస్తాను. 19వ వచనం ప్రాముఖ్యమైన మాట, ఆఖరి మాట. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయనను పరుండ చేయును. ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ డౌన్. పడిపోయిన సందర్భంలో కూడా దేవుని యందే మన బలమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నన్ను బలపరచు అని యందే నేను సమస్తమును చేయగలను. ఎట్లా? నేను పడిపోయిన సందర్భాల్లో, నేను బలహీనమైన సందర్భాల్లో, నడవలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసం. ఎట్లా తెలుసా? లేడి కాళ్ళ వల్ల ఆయన నాకు చేస్తాడు. లేడి కాళ్ళ వల్ల ఆయన చేస్తాడు. లేడి కాళ్ళు ఎంత యాక్టివ్ ఉంటుంది తెలుసా?
ఎంత బలంగా ఉంటే తెలుసా, ఎంత వేగంగా పరిగెడితే తెలుసా ప్రియులారా. దేవుడు మన చేతులను అలా మారుస్తాడు, మన చేతులను మన కాళ్ళను అలాగా మారుస్తాడు. యెహోవా యందు నేను బలము కలిగి ఉన్నప్పుడు అలాంటి ఉన్నతమైన బలముతో దేవుడు మనల్ని ఉన్నత స్థలం మీద ఆయన నడిపిస్తాడు. ఫైండ్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. మనుషుల దగ్గర కాదు. నాకు మనం చదువుకున్న 71 కీర్తనలు కూడా చదువుకున్నాం. మనుషుల మీద కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. కొందరు శరీరమును ఆస్పాదంగా చేసుకుని మనుషుల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు శాపగ్రస్తులు. వారికి అగాధం కలుగుద్ది, చీకటి కలుగుద్ది. వారు అనుకున్న ఇవేవి కూడా జరగవు. చవిటి పొరల మీద వాళ్ళు జీవిస్తారు. వారి యొక్క ఏదో వృక్షం పేరు రాయబడిన గ్రేట్ అన్నది, వారు ఎడారిలో రాయబడిన నాటబడిన వృక్షం వలె మారిపోతారు. చూడండి ఒకసారి మాట, ఇర్మియా గ్రంథము అరూహ. ఒకసారి మాట చదువుదామా? ఇర్మియా 17వ అధ్యాయంలో ఈ మాట చదువు ముగించుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనం. రాత్రి ఈ మాట ధ్యానం చేసాం. చాలా మంది ఆన్లైన్ ప్రేయర్ మిస్ అవుతున్నారు. ఐ రిక్వెస్ట్ యూ, దయచేసి 7:30కి ఉంటున్న ఆన్లైన్ ప్రేయర్ లో మీరు అందరూ పాల్గొవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. పైన చదవండి ఒకసారి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. అరూహ వృక్షం ఏంటి రాత్రి నేను చెప్పాను. అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి మీదను నివసిస్తాడు. హల్లెలూయా. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు ఆ ఫ్రెండ్స్ తెలుసు, ఈ ఫ్రెండ్స్ తెలుసు, నాకు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, వీళ్ళు మంచి ఫ్రెండ్స్, నా బంధువులు ఇది, నా కది. మనుషుల మీద ఆధారం చేసుకునక, శరీరమును ఆస్పాదము చేసుకునక, నరుల మీద ఆనుకునేవాడు శాపగ్రస్తుడు. బైబిల్ సెలవిస్తున్న మాట. యెహోవా మీద నుండి తమ హృదయం తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షమును పోలిన వాడికి ఉంటాడు. మేలు వస్తుంది కానీ వాడికి అంటది, చెప్పండి, మేలు వస్తున్నది వాడికి కనపడదు. ఏదండి? పని లేదు, తీరుబాటు లేదు అన్నట్టుగా సంపాదిస్తూనే ఉంటాడు కానీ జేబులో 1 రూపాయి కూడా మిగలదు. మేలు వస్తుంది కానీ అది వానికి కనపడదు. అడవిలో కాలిన నేల యందును నిర్జీవమైన చవిటి భూమి మీదను వాడు నివసిస్తాడు. ఫలం ఏమైనా ఉంటుందా? ఏమైనా రాబడి ఉంటుందా? ఏమైనా వెనకేసుకుంటాడా? ఎవరికైనా మేలుకరంగా జీవిస్తాడా? జీవించడు. ఇప్పుడు యెహోవా మీద ఆధారం చేసుకున్నాడు. ఎట్లుంటాడు? 7వ వచనం నుంచి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువన ఓరను దాని వేరును తడుతుంది. ఆ చెట్టు వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకులు పచ్చగానును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మారదు. హల్లెలూయా. సైన్స్ ఏం చెప్తుంది? జీవశాస్త్రం ఏం చెప్తుంది? వర్షం లేకపోతే ఫలం అనేది రాదు, ఎండిపోతుంది. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఇది దేవుని వాగ్దానం. ఆమేన్, ఆమేన్. పిల్లగా మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఎవరి మీద మనం అనుకుంటున్నాం? ఎవరి యందు మనం బలం కలిగి ఉంటున్నాం? వాట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ టుడే? మనం దేవుని యందు మనం స్ట్రెంగ్త్, బలాన్ని కనుగొకపోతే హబక్కూకు అంటున్న అద్భుతమైన మాట ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, అపాయాలు ఎలా కలిగినా, ఎలాంటి పరీక్షలైనా, ఎలాంటి అనుభవాలైనా, ఐ విల్ చూస్ టు ఫైండ్ మై స్ట్రెంగ్త్ ఇన్ గాడ్. యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేయును. ఉన్నతమైన స్థలం మీద ఆయన నన్ను పరుండ చేయును. నడిపిస్తాడు ఆయన. ఆయన నాకు నాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. 2 అధ్యాయాలు కూడా కలవరము, బాధ, వేదన, ప్రశ్నలు, ఫిర్యాదులు. హబక్కూకులో ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ప్రియులారా, he was keep on waiting patiently. దేవుని కొరకు కనిపెట్టడం నేర్చుకున్నాడు. దేవునిలో ఆనందించడం నేర్చుకున్నాడు. దేవుడే తన బలముగా కలిగి ఉండటం నేర్చుకున్నాడు. హబక్కూకు లాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే, విశ్వసించువాడు విశ్వాస పాఠంలో మొదటి సందేశం ఏంటంటే, లెర్న్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని సమయం కొరకు వేచి ఉండటం నేర్చుకోండి. దేవునిలో ఆనందించడం నేర్చుకోండి. దేవునిలో బలాన్ని పొందుకోవడం నేర్చుకోండి. యెహోవా యందు బలము మనం కలిగి ఉన్నాం. ఆయనే మన బలము, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన శృంగము.
లోకాన్ని ఆధారం చేసుకోవద్దు, శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. ఒకవేళ ప్రియులరా ఆ ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను దేన్ని ఆధారం చేసుకున్నా అది ఏది మనకు అక్కర్రాదు, ఏది మనల్ని ప్రభు దగ్గరకు మనం నడిపించదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన దేవుని ఆత్మీయమైన పాఠం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసమే అన్నిటికీ మూలం, విశ్వాసమే ఆత్మీయ పాఠం. విశ్వాస పాఠములో హబక్కూకు మనకు నేర్పించే 3 సూత్రాలు ఏంటంటే, వెయిట్ చేయాలి, కనిపెట్టాలి, దేవుని యందు ఆనందించాలి, దేవునిలో బలాన్ని పొందుకోవాలి. ఎవరి మీద ఉంది మన నమ్మిక? ఎవరి మీద మనం ఆనుకుంటున్నాం? ఎవరిని ఆశ్రయంగా మనం కలిగి ఉంటున్నాం? ప్రియులరా, మనము బెదరకుండా ఉండాలంటే, కష్టాలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, రకరకాల పరిస్థితులు వచ్చినను మనము కృంగిపోకుండా ఉండాలంటే యెహోవాని మనం నమ్మికగా మనం కలిగి ఉండాలి. తల్లు వంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. తుఫానులు, సమస్యలు, వేదనలు, కష్టాలు, పరీక్షలు, పోరాటాలు ఎంతకాలం ప్రభువా? బలాత్కారం జరుగుతుంది, వీధుల్లో వ్యభిచారం జరుగుతుంది, ఘోరమైన పాపం విలేతాండం చేస్తుంది. వై ఆర్ యు సైలెంట్ లార్డ్? ఎందుకు మౌనంగా ఉన్నావు నాయనా? నీతిమంతులేమో హింసించబడుతున్నారు, దుష్టులేమో ప్రబలుతున్నారు. వై ఆర్ యు సో సైలెంట్? హబక్కూకు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆయన చెబుతున్న మాట, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు నాయనా, ఆ కార్యములు మాకు తెలియచేయనైనా. ఏది ఏమైనా నీ యందే మా విశ్వాసము, నీ యందే మా నమ్మిక తండ్రి. అయ్యా నీకు స్తోత్రులు నాయనా. ప్రియ సంగమా, విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఇంకా లోతుకు వెళ్ళండి, ఇంకా లోతుకు వెళ్ళండి. ప్రతిష్ఠిత కలిగిన విశ్వాసం, బలమైన విశ్వాసం. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. చెప్తారు నాతో పాటు? ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన. నీ కార్యము వివరింతును, నీ కార్యము వివరింతును. నీతోనే చెప్పాలి దేవునితో, యేసయ్యా నీతోనే పయనింతును, నీతోనే పయనింతును యేసయ్యా,
నిరుగను, ఎన్ని కష్టాలైనా వెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా వెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నాతో పాటు మాట చెప్తారా ప్రభుతో? పిల్లరా, ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం ప్రభువుకి మనం ఇచ్చే మాట ఇది, ఉడంబడిక, ఒక నిబంధన. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, హబక్కూకు భక్తుల ద్వారా ఈరోజు మాకు నేర్పించిన విశ్వాస పాఠాల కొరకు నీకు స్తోత్రాలు. మా చుట్టూ పరిస్థితులు ఎన్నో అనుమానంగా, సందేహముగా, బాధను, వేదనను మాకు కలిగిస్తున్నా, ఎన్నో ప్రశ్నలు మా మధ్యలో మెదులుతున్నా, నీ యందు మేము కలిగిన విశ్వాసమే, నీ యందు మేము కలిగిన నమ్మికే, నీలో మాకు కలిగిన బలమే తండ్రి, నన్ను బలపరచు, అందుని సమస్తము చేయగలని వాక్యం సెలవిస్తున్నట్లుగా పరిస్థితుల వైపు చూడక, పోరాటాల వైపు చూడక, పరీక్షల్లో ఓపికతో నీ వందుడు సహాయం చేయండి ప్రభు. చింతపడి, కలవరపడి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా కాకుండా విశ్వాసమును కత్తియుదని కొనసాగించేవాడని నీ వైపు చూస్తూ అడుగు పందములు ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయ ప్రభువా. విశ్వాసములు మమ్మల్ని స్థిరపరచండి, లోతైన అనుభవాలకు మమ్మల్ని నడిపించండి. బలమైన విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్తో మమ్మల్ని నింపున్నాయి. మీకు స్తోత్రాలు. ఎన్ని కష్టాలు వచ్చినా బెదరకుండా, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను విడిచిపెట్టకుండా ముందుకు అడుగులు వేయడానికి సహాయం చేయమని, ఈ వాక్యం మా హృదయంలో నైనా మీరు నాటమని, ఫలింప చేయమని, ఎంతమంది ప్రభు ఇది ఆన్లైన్ ద్వారా ఈ వాక్యం విన్నారో ఈ సంఘమంతటి మీరు దర్శించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన ప్రక్రియను వారి అంతరంగాలు మరి జరిగించండి. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.